ఆ రోజు చాలా శుభదినం. ఎందుకంటే ఫుల్‌గా నిద్ర లేసిన వెంటనే నాన్న ఫేస్ అయితే చూసా. అలా క్యూట్ క్యూట్ స్మైల్‌తో డ్యాడీని హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకొని, నాన్న దగ్గరికి పోయేసి, ఈరోజు ఏంటి అని నాన్న చాలా చక్కగా దగ్గరికి తీసుకొని నన్ను ముద్దు పెట్టుకొని బుజ్జగించి మంచి మంచి మాటలు చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. నా కూతురు బంగారు తల్లి శ్రీదేవి నా బిడ్డ అనేసి నాన్న ముద్దుగా చాలా ముద్దు చేసేవాడు. నాన్న అంటే నాకు చాలా ఇష్టము. తర్వాత మంచిగా స్నానం చేసాం. నేను, నాన్న, అన్న, తమ్ముడు, అమ్మ అందరం ఆ రోజు స్నానాలు అయిపోయాయి. టిఫిన్ అయితే తినడానికి అందరం వెళ్ళామన్నమాట. అమ్మ ఏం చేసిందంటే ఆ రోజు అమ్మ టిఫిన్ ఏం చేసిందంటే ఏదో చేసింది, మేబీ నాకు గుర్తులేదు. చాలా రోజుల తర్వాత స్టోరీని అయితే మొత్తం బ్యాక్ చేశా. ఆ రోజు అమ్మ రొట్టెనో దోశనో ఏదో చేసింది, సంథింగ్ నాన్నకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. నేను, అన్న, తమ్ముడు, అమ్మ. తమ్ముడైతే పాలు తాగేవాడు అమ్మ దగ్గర, చిన్నోడు. నేను, అన్న డాడీ దగ్గర అలా కూర్చొని తినేసి చక్కగా స్కూల్కి రెడీ అయ్యేసి డాడీ సైకిల్లో నన్ను ఫ్రంట్లో ఒక సైకిల్కి చిన్న సీటు ఉండేదన్నమాట. అప్పుడు నా కోసం ఫస్ట్ అయితే అన్న కోసం వేశాడు. తర్వాత అన్న కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి అన్నను వెనకాల కూర్చోబెట్టి తర్వాత నన్ను ముందు కూర్చోబెట్టేవాడు. నా కూతురు శ్రీదేవి అని చాలా ముద్దు పేరు పెట్టుకున్నాడు నాన్న, శ్రీదేవి అనేసి. నన్ను ముందు కూర్చోబెట్టుకొని స్కూల్లో దింపేశాడు. నాన్న అయితే అటునుంచి అటే ఏదో పనికి వెళ్ళిపోయాడు. ఏదో కూలి పని చేసేవాడు నాన్న. అలా మమ్మల్ని చక్కగా చూసుకుంటూ నాన్న అలా హ్యాపీగా అలా సాగిపోతూ ఉండేదన్నమాట ఆ రోజులు. డాడీ అంటే నాకు, అన్నకి, తమ్ముడికి అంత గుర్తులేదు. అన్నకి నాకు చాలా ఇష్టం. అన్నకి కొంచెం భయం, నాకైతే ఇష్టం, ప్రేమ. అలా ఉండేది. అమ్మకైతే ఇంకా భయం నానంటే. అలా ఉండేది. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నాన్నతో చాలా సరదాగా గడిపేవాళ్ళము. నాన్న ఏదైనా పనికి వెళ్ళేసి ఇంటికి వచ్చే ముందు అమ్మకు ప్రేమగా ఏదైనా పూలు తీసుకొచ్చేవాడు. మాకేదైనా తినడానికి తీసుకొచ్చేవాడు, ఫ్రూట్స్ అలా. అవన్నీ గుర్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను అన్నీ. బాయ్.